కూర్చోండి. చైర్మన్ ఏసీ రవీంద్ర గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మాజీ మంత్రివర్యులు జిల్లా అందరికీ కూడా పేరు పేరున మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి డయాస్ క్లియర్ చేయండి. దయచేసి దిగండి చెప్తా. దిగండి చెప్తా. దయచేసి దిగండి మహేష్ వదిలేసి దిగండి ప్లీజ్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మమ్మల్ని దిగో దయచేసి ప్లీజ్. అందరూ క్రమశిక్షణగా దయచేసి ప్లీజ్. జనసేన పార్టీ అధ్యక్షుల్ని స్థానిక సంస్థలో డీలిమిటేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో ప్రస్తుతం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డీలిమిటేషన్ కానీ వార్డు పెరిగే సిస్టంలో అక్కడ జనసేన బలంగా ఉన్నటువంటి జనసేన ఏ వార్డులో బలంగా ఉందో అక్కడ డీలిమిటేషన్లో కొద్దిగా డెవలప్ చేసుకోవాలని మేము ఒక నివేదికని తయారు చేసి ఈ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీ కానీ తయారు చేసి ఎక్కడైతే జనసేన పోటీ చేసే కార్యక్రమం ఉందో బలంగా ఉందో అక్కడ జనసేనని నిలబెట్టే కార్యక్రమం ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మరి జనసేనకి సంబంధించినటువంటి ఎక్కడ బలంగా ఉన్నా అక్కడ జనసేన పోటీ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. కూటమికి సంబంధించి అందరూ కూటమితో నాయకులు వాళ్ళతో మాట్లాడుకొని మీ ఇచ్చిన నివేదికని మన కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికతో ఎక్కడైతే బలంగా ఉందో జనసేన అక్కడ వార్డులు మరి క్లియర్ చేసేదానికి జనసేన కోసం మరి ఇక ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. త్వరలోనే మండలాలు కూడా ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు టైం ఉంటుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో పోయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలతో కానీ అక్కడ నాయకులు కానీ కూటమి నాయకులతో కానీ చర్చించి అక్కడ జనసేనకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో కార్యకర్తలు వాళ్ళకి బలంగా ఉన్న దగ్గర ఖచ్చితంగా వాళ్ళకి సీట్ ఇప్పించే కార్యక్రమం చేపట్టే కార్యక్రమం మేము చేపడతామని కూడా తెలియజేసుకుంటాము. సార్, ఈ రెండు ఉమ్మడి జిల్లాలో కూడా ఇప్పుడు కార్యకర్తలు మీటింగ్ చేశారు. ఏంటి లోటుపాట్లు ఏమన్నా గుర్తించారా? ఏంటి కార్యకర్తలకు సంబంధించి వాళ్ళు లోటుపాట్లు ఏమన్నా మీరు గుర్తించారా? దానికి సంబంధించి నేను చెప్పాను కదా, ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డు సంబంధించిన డీలిమిటేషన్ సంబంధించి ఎక్కడైతే వార్డు పెరుగుతున్నాయో అక్కడ ఒక నివేదిక తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ టైం తక్కువ ఉంది మా ఈ మున్సిపాలిటీకి సంబంధించి. నెక్స్ట్ మండలాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గం పోతాం. ఎక్కడైతే ప్రతి కాన్స్టిట్యున్సీలో పోయి అక్కడ మండలాలు అక్కడ ఎవరైతే బలంగా ఉందో జనసేనకి సంబంధించి అక్కడ జనసేనకి సీట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కొంతమంది కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది నాయకులు మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళంతా తొలగించాలి ఆ పదవుల నుంచి అని చెప్పి కొంతమంది డిమాండ్ చేశారు. మీ సమక్షంలోనే డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా సార్? ఇప్పుడు అధిష్టానానికి కళ్యాణ్ గారికి అంతా కూడా విషయం ఏదైతే జరుగుతున్నాయో అన్నీ కూడా మేము పోయి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన పార్టీని బలోపేతం చేసేదానికోసం ఆయన గట్టిగా కృషి చేయాలని చెప్పి మా అందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన పార్టీని ముందుకు తీసుకుపోయేదానికోసం జనసేన కార్యకర్తలకి న్యాయం చేసేదానికోసం ఆయన ముందుకు పోతారని కూడా తెలియజేస్తున్నారు.